మనందరికీ మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది? ఒక పర్సన్‌ని కంప్లీట్‌లీ హెల్తీ పర్సన్ అని ఎప్పుడు అంటామంటే, ఎప్పుడైతే ఆ పర్సన్ బోత్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ హెల్తీగా ఉంటేనే. అంటే శారీరకంగా, మానసికంగా కూడా మనం ఆరోగ్యవంతంగా ఉంటే దట్ పర్సన్ ఈస్ కాల్డ్ హెల్తీ పర్సన్. హాయ్! దిస్ ఈస్ సర్వాణి యువర్ సైకాలజిస్ట్. ఈరోజు మనం మన ఛానల్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ విమెన్స్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఐ ప్రామిస్ దట్ మన అప్కమింగ్ వీడియోస్‌లో మెన్స్ మెంటల్ హెల్త్ గురించి కూడా డెఫినెట్‌లీ మాట్లాడదాం. ఈ వీడియో బోత్ మెన్ అండ్ విమెన్ చూడాలి. ఎందుకు అంటే ఒక హోమ్ కంప్లీట్‌లీ ఫంక్షన్ అవ్వాలి అంటే మెన్ తాలూకా మెంటల్ హెల్త్, విమెన్ తాలూకా మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్. అండ్ ఒకళ్ళ మెంటల్ హెల్త్ ఇంకొకళ్ళు కాపాడడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైతే ఇలాంటి వీడియో చేద్దామన్న థాట్ నా మైండ్‌లోకొచ్చిందో నేను ఒక క్వెషన్ ఫ్రేమ్ చేసి కొంతమంది ఆడవాళ్ళకి పంపించాను. అండ్ నాకొచ్చిన ఆన్సర్స్ చాలా హార్ట్ ఫెల్టింగ్‌గా ఉన్నాయన్నమాట. అప్పుడే ఆ ఆన్సర్స్‌ని మీతో డిస్కస్ చేయాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. సో, క్వెషన్ వచ్చేటప్పటికి బీయింగ్ ఎ వుమెన్ మెంటల్లీ, ఎమోషనల్లీ ఎటువంటి ఛాలెంజెస్ ఈ డే టు డే లైఫ్‌లో మీరు ఫేస్ చేస్తున్నారు? నాతో షేర్ చేసుకోండి అని చెప్పేసి నేను మెసేజ్ చేశాను. అండ్ నాకొచ్చే రిప్లైస్ ఇప్పుడు మీ ముందు పెడతాను. బట్ మీరు కూడా మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో కామెంట్స్‌లో నాకు తెలియపరచండి. అండ్ లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ అండ్ టేక్ దిస్ టు నెక్స్ట్ లెవెల్. ఓకే. ఫస్ట్ మెసేజ్. Society expects women to chase careers like we don't have families and care for families like we don't have career. We are told that we can have it all, but no one talks about how draining it is constantly living up to the expectations to be successful, nurturing, composed and flawless all at once. ఇటువంటి మెసేజ్ ఇంకోటి ఉంది, అది కూడా చదివి then we will explain. One challenge I face is constantly balance multiple roles and responsibilities. It's easy to get lost in the forgetting to take care of myself. I would love to see more conversations around setting up realistic expectations and embrace self-compassion. Surprisingly, if a woman gets sick, have to and has to recover fast, otherwise you will be marked as a sick personality. సో, ఇది నాకు వర్కింగ్ విమెన్ నుంచి వచ్చే మెసేజెస్ అండి. సో, ఏంటంటే ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అంటే విమెన్ ఈస్ డూయింగ్ మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్. ఒక హౌస్ ఫంక్షన్ అవుతుందంటే విమెన్ ఈస్ బీయింగ్ ఎ డాక్టర్, బీయింగ్ ఎ నర్స్, బీయింగ్ ఎ కుక్, బీయింగ్ ఎ క్లీనర్, ఎవ్రీథింగ్. ఇయన్నీ చేస్తూ కూడా బయట వర్క్ చేసి రావాలి. బయట వర్క్ ఎంత టాక్సిక్‌గా ఉంటుందో, ఎంత ఎమోషనల్లీ డ్రైనింగ్ ఉంటుందో, ఎంత ఎగ్జాషన్, వర్క్ ప్రెషర్ ఎంతుంటదో మీ అందరికీ తెలుసు. ఇయన్నీ చేస్తూ ఇయన్నీ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఆ విమెన్ వచ్చి ఏదైనా షేర్ చేసుకునేటప్పుడు ఐయామ్ టూ టైర్డ్ అంటే, అందరూ చేస్తున్నారు. దిస్ ఈస్ నాట్ వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్. వి ఆర్ జస్ట్ ఎక్స్‌పెక్టింగ్ ఎంపథీ. యెస్! యూ ఆర్ గోయింగ్ త్రూ లాట్. ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్న ఒక రష్‌లో నిన్ను నువ్వు మర్చిపోతున్నావేమో. నీకేమైనా చేయాలనుందా? వాట్ ఆర్ యువర్ ప్యాషన్స్ అని చెప్పి కొంచెం కంపానియన్‌షిప్‌తో, కంపాషన్‌తో మాట్లాడి, వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి, వాళ్ళకి కొంచెం స్పేస్. నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, నువ్వు వాకింగ్‌కెళ్ళు, రన్నింగ్‌కెళ్ళు, నీ హెల్త్ తీసుకో అని చెప్తున్నావు. కానీ అవన్నీ చేయటానికి స్పేస్ కావాలి. ఆ స్పేస్ ఎప్పుడొస్తుందంటే రెస్పాన్సిబిలిటీస్‌ని షేర్ చేసుకునేటప్పుడు. అది మెన్ కావచ్చు, లేకపోతే అదర్ పీపుల్ ఆఫ్ ద ఫ్యామిలీ. అది షేర్ చేసుకొని ఆ వుమెన్‌కి స్పేస్ ఇచ్చి, ఎందుకంటే ఒక 20-50 ఇయర్స్ మధ్యలో ఉన్న ఏ వుమెన్‌కి కూడా ఐదర్ వంటింట్లో గరిటె పట్టుకొని ఉండాలనో, లేకపోతే ఆఫీస్‌కెళ్ళి ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసి మళ్ళీ వచ్చి హౌస్ హోల్డ్ చేయాలనో, ఇవి మాత్రమే గోల్స్‌గా ఉండవు. చాలా మందికి డిఫరెంట్ డిఫరెంట్ గోల్స్ ఉంటాయి, ప్యాషన్స్ ఉంటాయి. అవన్నీ అచీవ్ చేసుకునే స్పేస్‌ని ఇచ్చి, కొంచెం రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని సెట్ చేస్తే డెఫినైట్‌లీ వుమెన్ తాలూకా మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మెసేజ్. హాయ్! ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ ఓకే. యాహ్! ఐయామ్ డూయింగ్ గ్రేట్. Today, I just wanted to share how my mental health has been affected lately. I have been feeling really frustrated because of my relatives. Sometimes it even makes me question if they truly care about me. Honestly, I feel like relatives are often the ones who make life more difficult instead of easier. They're always the first to judge, even though they haven't really contributed anything in my life. అండ్ ఇంకా చాలా పెద్ద మెసేజ్ అయితే ఉంది. సో, మీరు అది ఇక్కడ చూడొచ్చు. బట్ ట్రూలీ ఐ కెన్ ఎంపథైజ్ విత్ దిస్ మెసేజ్ అండి. బికాజ్ మనం ఏదో చేస్తూ ఉంటాం లైఫ్‌లో. కానీ మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీకు ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయకుండా ఇఫ్ దే ట్రై టు పిన్ యూ డౌన్
ఒకటి ఎవరైనా ఒక పని చేసేటప్పుడు ఒక స్టూడెంట్ లైఫ్‌లో ఉండేటప్పుడు యూ ఆర్ ఆన్సరబుల్ టు యువర్ పేరెంట్స్. రాదర్ దెన్ పేరెంట్స్ ఇంకెవరికైనా ఉందా అంటే అంటిల్ అండ్ అన్‌లెస్ యూ ఆర్ లివింగ్ ఇన్ ఎ జాయింట్ ఫ్యామిలీ సెట్టింగ్స్ అండ్ యూ ఆర్ యూజింగ్ యువర్ ఫ్యామిలీస్ వెల్త్ ఆర్ సంథింగ్, అప్పటి వరకు కూడా ఎవరు మీ లైఫ్‌లో మీరేం చేస్తున్నా మాట్లాడే రైట్ ఎవ్వరికీ లేదు. ఫస్ట్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఎదుటి వాళ్ళ నోరుని మనం ఆపటం మనం చేయలేం. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. కానీ మన చెవుల్ని మాత్రం మనం మూసుకోవచ్చు కదా! దట్ ఈస్ ఇన్ అవర్ కంట్రోల్ కదా! సో, ఎదుటి వాళ్ళ మాటల్ని పట్టించుకొని, మన లైఫ్‌లో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయకుండా ఉండిపోకూడదు. అండ్ ఈ ఫాలోయింగ్ మెసేజ్‌లో ఆ అమ్మాయి మెన్షన్ చేసింది. తను ఏదో చేసింది ఎదుటి వాళ్ళొచ్చేసి, "నువ్వెందుకలా చేసావు? ఎంత డబ్బులు వేస్ట్ అయ్యి ఉంటది? ఇది ఈ టైంలో చెయ్యాలా?" అంటే ఇటువంటి క్వెషన్స్ జడ్జ్ చేయటానికి చాలా రెడీగా ఉంటారు. సో, అటువంటి జడ్జ్‌మెంటల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, మీరు ఏదైతే చేస్తున్నారో, దీనివల్ల మీరు ఏదైతే నెగటివిటీ ఒక పర్సన్ గురించి స్ప్రెడ్ చేస్తున్నారో, బ్యాక్ బిచ్చింగ్ కానీ, లేకపోతే మంచి చెప్తున్నాం అన్న ఒక ఉద్దేశంలో ఎదుటి వాళ్ళని పిన్ డౌన్ చేసినట్టు మాట్లాడడం. అంటే ఎదుటి వాళ్ళ విషయాల్లో తలదూర్చి, నోసీగా ఉంటే దెప్పి పొడుపు మాటలంటాం కదా! అలా మాట్లాడటం వల్ల ఆ నెగటివిటీ ఏదైతే మీరు స్ప్రెడ్ చేస్తున్నారో, దానివల్ల మీరే ఆ నెగెటివ్ ఎనర్జీతో కన్జ్యూమ్ అయిపోతారు. ఎందుకంటే ఎనర్జీ ఈస్ ఫైనైట్. ఎనర్జీని మనం కరెక్ట్ వేలో యూజ్ చేసుకోవాలి. యాహ్! నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. As a girl, as a second girl child, I heard a lot, of course, only because I wasn't a boy. Oh my God! అంటే ఇప్పుడు ఈ జనరేషన్‌లో కూడా అమ్మాయా? అబ్బాయా? అన్న క్వెషన్స్ ఎందుకొస్తున్నాయి అసల? వి కేమ్ టూ ఫార్ కదా! సో, ఇటువంటి క్వెషన్స్‌తో మనల్ని మనం స్టాప్ చేసుకోకూడదు. యాస్ ఎ గర్ల్, I heard many things about not taking family responsibilities. I cannot take, rather than not taking, I'm judged very young that I cannot take family responsibilities. As a girl, I heard my own parents don't support my speech. Yes, I can really understand with this frustration అండి. కాకపోతే ఏంటంటే అది మెన్ అవ్వనివ్వండి, విమెన్ అవ్వనివ్వండి. ఇద్దరికీ కూడా ఇట్ ఈస్ టూ అన్‌ఫెయిర్. అంటే ఒక పిల్లాడు పుట్టగానే అమ్మాయా? అబ్బాయా? అని మాట్లాడటం. ఓహ్! అమ్మాయి పుట్టిందా? అబ్బాయి పుట్టాడా? మీకేంటి మీరు సెటిల్ అయిపోవచ్చు. వీడు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాడు. మీ ఇంటి పేరు ముందుకు తీసుకొనెళ్తాడు. అంటే ఆ అబ్బాయి ఈ పుట్టిన అబ్బాయికి ఊహ కూడా తెలియని అబ్బాయి షోల్డర్ మీద ఆల్రెడీ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ మీరు తెచ్చి పెట్టేస్తున్నారు. ఆ అబ్బాయికి ఇంకేదో చేయాలని ఉంటది. కానీ ఆ రెస్పాన్సిబిలిటీస్ బరువుతో తను ఏదైతే ఎదగాలనుకుంటాడో అది పూర్తిగా ఎదగగలుగుతాడా? డెఫినైట్‌లీ నో. అండ్ ఇప్పుడైతే ఈ జనరేషన్‌లో రియల్లీ పేరెంట్స్‌కైతే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండట్లేదండి. దేర్ చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్ ఆర్ గోయింగ్ సమ్‌వేర్. అలాగే కదా ఒక అబ్దుల్ కలాం గాని, ఇప్పుడు మనం ప్రెజెంట్ మన మోదీ గారు కనిపిస్తున్నారు. సో, వాళ్ళెవరు కూడా పేరెంట్స్ దగ్గర ఉండిపోయి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఆ లైఫ్‌ని అక్కడితో ఆపేసుకోలేదు. దే ఆర్ గోయింగ్ బియాండ్ అండ్ దేర్ పేరెంట్స్ ఆర్ రియల్లీ హ్యాపీ. బికాజ్ జెన్యూన్ ట్రూ లవ్ ఎక్కడుంది అంటే దట్ ఈస్ ఓన్లీ ద లవ్ బిట్వీన్ ఎ పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్. వీళ్ళ మధ్యలో ఉన్న లవ్వే జెన్యూన్ లవ్. పక్కనుండే వాళ్ళ మాటలుంటాయి చూసారా? ఆ అమ్మాయా? అబ్బాయా? చూస్తున్నాడా? చూడట్లేదా? ఇటువంటి మాటలతో టూ పోకీగా ఉండి, టూ జడ్జ్‌మెంటల్‌గా ఉండేటప్పుడు డెఫినైట్‌లీ యూ ఆర్ బాదరింగ్ సమ్ అదర్స్ ఎమోషనల్ వెల్ బీయింగ్. సో, ఈ అబ్బాయా? అమ్మాయా? ఇటువంటి డిస్కషన్ పెట్టకుండా ఒకళ్ళ తాలూకా గ్రోత్‌కి మనం కాంట్రిబ్యూట్ అవ్వే ప్రయత్నాన్ని చేయడం అన్నది చాలా బెటర్. ఓకే. మనం నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. In Indian communities, what a woman wears is often seen as the reflection of her character or upbringing. If a woman wears something modern, it's called inappropriate. And if she dresses traditionally, they are told they are being too conservative or boring. The length of the dresses decides her character. Sometimes I feel like everyone should be non judgmental. Oh, people are just being like this. మీ చుట్టుపక్కల ఉన్న వరల్డ్ ఎంత బ్రాడ్‌గా ఉందో, బట్ మీ విజన్ చాలా నారోగా ఉండిపోతుంది. అండ్ ఈ లైన్ ఏదైతే ఉందో, ఒక విమెన్ తాలూకా క్యారెక్టర్ తను వేసుకునే డ్రెస్ లెంత్ బట్టి డిసైడ్ చేస్తున్నామంటే, ఇట్స్ టూ బ్యాడ్. ఒకటి విమెన్ కూడా మీకేదైతే కంఫర్టబుల్లో అది వేసుకోండి. బట్ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని మాత్రం మీరు డ్రెస్ వేసుకోకండి. ద డ్రెస్ విచ్ యూ ఆర్ వేరింగ్ విల్ ఆల్వేస్ గివ్స్ యూ ద కాన్ఫిడెన్స్. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు ఏసుకునే డ్రెస్సే మీకు మీ పర్సనాలిటీకి ఒక కాన్ఫిడెన్స్ అన్నది ఇస్తుంది. సో, మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది వేసుకోండి. అండ్ ఎదుటి వాళ్ళకి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకేం చెప్తున్నాను అంటే, జస్ట్ స్టాప్ బాదరింగ్ అబౌట్ అదర్స్. మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉన్నాం, మనకేది కంఫర్టబుల్, మనకేది నచ్చుతుంది, ఏది నచ్చట్లేదు. ఇంత మాత్రం చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి. నేను అందులోంచి చాలా సెలెక్టివ్‌గానే చెప్తున్నాను. బికాజ్ ఎవ్రీథింగ్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ దీస్ టైప్ ఆఫ్ కాన్వర్జేషన్స్ అన్నమాట.
సో నెక్స్ట్ మెసేజ్, చేంజ్ ఇన్ ఎమోషనల్ సపోర్ట్ ఆర్ ద బాండ్ వాట్ ఐ హ్యాడ్ ఎర్లియర్ హ్యాపీ బేబీ ఈజ్ నో మోర్ నవ్. ఐ ఫీల్ దట్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ నాట్ బీయింగ్ లవ్డ్ ఆర్ నాట్ బీయింగ్ స్పెషల్ హర్ట్స్ ద మోస్ట్. మేబీ దిస్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ న్యూ మామ్. ఎస్, ఇట్స్ ట్రూ. ఇట్స్ 100% ట్రూ. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు అండ్ మెయిన్లీ కన్సీవింగ్ పీరియడ్ దగ్గర నుంచి కూడా ఉమెన్కి స్పెషల్ స్టేటస్, స్పెషల్ కేర్, స్పెషల్ లవ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. సో అట్మోస్ట్ ఒక 1 year ఈ స్పెషల్ లవ్, స్పెషల్ అటెన్షన్లో ఉండి సడన్లీ బేబీ పుట్టగానే అటెన్షన్ అంతా బేబీకి షిఫ్ట్ అయిపోతుంది. ఓకే, కొన్ని డేస్ ఎంజాయ్ చేస్తారు, బట్ ఆఫ్టర్ దట్ దే ఫీల్ సో ఇన్సెక్యూర్డ్ అనమాట. చుట్టుపక్కల ఉన్న పీపుల్ కొంచెం అది అర్థం చేసుకొని ఆ కేర్, లవ్ ఏదైతే ఉందో బేబీతో పాటు మదర్‌కి కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. అండ్ మెయిన్‌లీ పార్ట్నర్స్‌కి ఇంకొక చిన్న రిమైండర్ ఏంటి అంటే, పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళ గ్రోత్ కోసం వాళ్ళు మిమ్మల్ని డెఫినెట్‌లీ వదిలేసి వెళ్తారు. ఎందుకు అంటే మనం చాలా ఫాస్ట్ మూవింగ్ టైమ్స్‌లో ఉన్నాం అనమాట. సో వాళ్ళు వెళ్ళడం, ఆపర్చునిటీస్ ఫైండ్ చేసుకోవడం ఇవన్నీ చాలా కామన్. సో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, వాళ్ళు ఒక 15 లేకపోతే 18 ఇయర్స్ వరకే మనతో ఉంటారు. కానీ మీ మ్యారేజ్ అయిన ఒక 1, 2 ఇయర్స్‌కి యూ విల్ స్టార్ట్ కన్సీవింగ్. దాని తర్వాత పిల్లలు అది స్టార్ట్ అవుతది గదా! సో ప్రైమ్ ఇయర్స్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ 10, 15 ఇయర్స్ ఇదంతా కూడా ఓన్లీ పిల్లలు వాళ్ళ వెల్ బీయింగ్‌కి కాకుండా ఈవెన్ వుమెన్ కూడా పిల్లల తాలూకా లవ్‌లో, కేరింగ్‌లో పడిపోయి హస్బెండ్‌ని నెగ్లెక్ట్ చేయటం, మెన్ కూడా వుమెన్‌ని నెగ్లెక్ట్ చేయటం ఇలా చేయకుండా మీ మోస్ట్ ఇంపార్టెంట్ మీతో పాటు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండేది మీ పార్ట్నర్. వీళ్ళతో పార్ట్నర్‌షిప్ పెంచుకొని, ఫ్రెండ్‌షిప్ పెంచుకొని, టైమ్ అన్నది ఎక్కువ వీళ్ళతో స్పెండ్ చేయటానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. దట్ విల్ హెల్ప్ టు మెయింటైన్ వెరీ హెల్తీ అట్మాస్ఫియర్ ఇన్ ద హౌస్. సో నాకొచ్చిన మెసేజెస్ అన్నీ కూడా కొలాబరేట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ బాడీ షేమింగ్ గురించి, వుమెన్ తాలూకా బాడీ షేమింగ్ ఎందుకు చేస్తారో తెలీదు. నల్లగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, పొడుగ్గా ఉన్నావు, పొట్టిగా ఉన్నది, నీకు పెళ్ళవుతదా? పిల్లలు పుడతారా? జాబ్స్ వస్తాయా? నువ్వు సరిగ్గా మాట్లాడలేవు. లేకపోతే డ్రెస్సింగ్ మీద, వుమెన్ తాలూకా డ్రెస్సింగ్ మీద అండ్ బ్యాక్ బిచ్చింగ్. యాక్చువల్లీ ఇంకో ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది. సో ఒక వుమెన్ కాన్ఫిడెంట్‌గా సౌండ్ చేస్తుందనుకోండి, దే విల్ టెల్ దట్ ఏంటి నీకు అన్నీ తెలుసా? అంత తెలివైనదానివి అనుకుంటున్నావా? సో దే విల్ ట్రై టు పిన్ యూ డౌన్. అండ్ అలా అని చెప్పేసి వల్నరబుల్‌గా ఉండి కొంచెం లోగా ఉంటే దే విల్ స్టార్ట్ టెల్లింగ్ దట్ ఇంత వల్నరబుల్‌గా ఉంటావేంటి? ప్రతిదానికి ఏడుస్తున్నావేంటి? సో ఇలా జడ్జిమెంటల్‌గా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే దే ఆర్ ట్రైయింగ్ టు బీ ఎలోన్. వీళ్ళందరితో మాట్లాడడం ఎందుకు? ఒంటరిగా ఉండిపోతే బెటర్ కదా! అన్న ఒక ఆప్షన్ చూస్ చేసుకుంటున్నారు. కానీ అలా ఉండటం కూడా కష్టమే. మనం అనుకుంటా ఉంటాం ఎదుటి వాళ్ళ మాటలు మనం తీసుకోకూడదు అని చెప్పేసి. కానీ అది చాలా కష్టం. సో మనం యాస్ ఎన్ ఇండివిడ్యువల్ పర్సన్‌గా ఏం చేయొచ్చు అంటే స్టాప్ టాకింగ్ అబౌట్ అదర్స్ నెగెటివ్‌లీ. ఇది ప్రతి ఒక్కళ్ళు ఇండివిడ్యువల్‌గా స్టార్ట్ చేస్తే అందరి మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాజ్ ఉంది. 1 minute, 2 minutes, 3 minutes యూ కెన్ టేక్. బట్ కాసేపటి తర్వాత మీకంతా కూడా పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఏదైతే మీకు బరువుగా అనిపిస్తుందో తీసి పక్కన పెట్టేయండి. ఈ వరల్డ్ తాలూకా పాపులేషన్ చాలా ఎక్కువ అండ్ చాలా మంచి వ్యక్తులు బయటున్నారు. సో ఎవరైతే మీకు ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే నెగటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారో జస్ట్ కట్ దెమ్ ఆఫ్. సో మీ క్లోజ్ సర్కిల్ గ్రూప్‌లో ఎవరైతే మీరు డైలీ ఇంటరాక్ట్ అవుతున్నారో వాళ్ళు పాజిటివ్ పీపుల్ ఉండేటట్టు చూసుకోండి. దీనివల్లే మీ మెంటల్ హెల్త్ అన్నది బెటర్ అవుతుంది.